మహిళల్లో జుట్టు బాగా రాలడం, ఎలాంటి కారణం లేకుండా ఫుడ్ తక్కువ తీసుకున్నా కూడా బరువు సడన్‌గా పెరగడం. ఇలాంటి లక్షణాలున్నప్పుడు ఇది థైరాయిడ్ మాత్రమేనా? లేకపోతే ఇది థైరాయిడ్ కాకుండా వేరే లక్షణాలు కూడా ఉంటాయా? హలో అండి. నమస్తే. నేను డాక్టర్ కుముద్. డాక్టర్ కేర్ హోమియోపతి. నార్మల్‌గా ఈరోజు మనం చూస్తూ ఉంటాము. హెయిర్ ఫాల్ అనంగానే డాక్టర్స్ అనేది క్వెషన్ చేస్తారు. ఎవరైనా మీ చుట్టుపక్కలైనా సరే థైరాయిడ్ ఏమైనా ఉన్నదా? బరువు అనేది మీకు పెరుగుతుంది. మీరు ఫుడ్ అనేది సరిగ్గా తీసుకుంటలేరు. ఫుడ్ తగ్గించిన తర్వాత గూడా యాసిడిటీతో మీరు బాధపడుతున్నారు. అయినా మీరు బరువు పెరుగుతున్నారు అన్నప్పుడు ఒకటే ఒక విషయం గుర్తొస్తుంది, థైరాయిడ్. సో, ఇవి లక్షణాలు మాత్రం ఉంటే మాత్రమే మనం థైరాయిడ్ అంటామా? లేకపోతే లక్షణాలు వేరేవి గూడా ఉంటాయా? నార్మల్‌గా థైరాయిడ్ గ్రంథి అనేది మన బాడీలో కరెక్ట్‌గా మన గొంతులో, థ్రోట్‌లో ఇక్కడ అనేది ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి అనేది ఏదైతే ఉంటుందో, ఈ థైరాయిడ్ గ్లాండ్ మనం ఏదైతే అంటామో, దీంట్లో టీఎస్‌హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ హార్మోన్. ఈ హార్మోన్ అనేది జనరల్‌గా మన బ్రెయిన్‌లో రిసెప్టర్స్ అనేది ఉంటుంది. మెసేజ్ అనేది పంపిస్తూ ఉంటుంది మన థైరాయిడ్ గ్లాండ్‌కి. ఏదైతే టీఎస్‌హెచ్ హార్మోన్ ఉందో దానికి కరెక్ట్ ఫార్మ్‌లో పంపియడం, కరెక్ట్ మాత్రలో, కరెక్ట్ క్వాంటిటీలో పంపియడం. ఎప్పుడైతే మన బ్రెయిన్ ద్వారా మెసేజ్ అనేది ప్రాపర్‌గా అందదో మన థైరాయిడ్ గ్లాండ్‌కి, ఈ టీఎస్‌హెచ్ హార్మోన్ అనేది నార్మల్‌గా ఎక్కువ గాని, తక్కువ అనేది జరుగుతుంది. నార్మల్‌గా ఈ టీఎస్‌హెచ్ హార్మోన్ అనేది 0.5 నుంచి 5.5 ఒక నార్మల్ రేంజ్ అనేది అంటూ ఉంటాము. కాకపోతే కొన్నిసార్లు మనకు ఒత్తిడి ఎక్కువగా ఉన్నది, ఎక్కువగా హెవీగా స్ట్రెస్ మెంటల్ మరి శారీరక అంటే మనకు మానసిక ఒత్తిడి ఉంది, శారీరక ఒత్తిడి ఉంది. ఎక్కువగా మెంటల్‌గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. నార్మల్‌గా మీరు టైంకి ఫుడ్ తీసుకోలేకపోతున్నారు. మీరు నార్మల్‌గా సరిగ్గా అయిన ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నారు. నిద్ర అనేది మీకు టైంకి లేదన్నప్పుడు జనరల్‌గా థైరాయిడ్ హార్మోన్ అనేది ఇంబాలెన్స్ అనేది అవుతూ ఉంటుంది. ఈ థైరాయిడ్ హార్మోన్‌లో టీఎస్‌హెచ్ హార్మోన్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ హార్మోన్. ఈ టీఎస్‌హెచ్ హార్మోన్ ఎప్పుడైతే ఎక్కువగా అవుతుంది 5.5 కంటే ఎక్కువగా అవుతుందో, ఆ ప్రాబ్లమ్‌కి మనం హైపోథైరాయిడిజం అనేది అంటూ ఉంటాము. ఈ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు జనరల్‌గా హెవీగా వెయిట్ పెరిగిపోవడం, ఫుడ్ తీసుకోకపోయినా గూడా యాసిడిటీ అవుతున్నా, మీరు ఫుడ్ ఎంత తగ్గించినా, డయట్ సరిగ్గా చేసినా గూడా మీరు బరువు అనేది పెరుగుతూ ఉంటారు. సడెన్‌గా వెయిట్ గెయిన్ అనేది చాలా కామన్‌గా మనం చూస్తూ ఉంటాము. జుట్టు రాలడం, హెయిర్ ఫాల్ అనేది ఎలాంటి కారణం లేకుండా మీకు కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు కొన్నిసార్లు మీకు బాడీలో పెయిన్స్ అనేది జరుగుతుంది. అంటే మీకు మోకాలు నొప్పులు, ఎక్కడైనా గూడా సడెన్‌గా బ్యాక్ పెయిన్ రావడం, మీకు నెక్ పెయిన్ రావడం, షోల్డర్ పెయిన్స్ రావడం జరుగుతుంది. ఎలాంటి కారణం లేకుండా. కొన్నిసార్లు మీకు వీక్‌నెస్ అనేది ఫీల్ అవుతుంది. వీక్‌నెస్ అంటే కొంచెం వర్క్ చేయంగానే మీరు అలసిపోతూ ఉంటారు. మీ స్కిన్ బాగా డ్రై అయిపోతుంది. మీరు ఎంత మాయిశ్చరైజర్ పెట్టుకున్నా, ఎంత ఆయిల్స్ పెట్టుకున్నా, అది 2 అవర్స్, 3 అవర్సే పనిచేస్తుంది. దాని తర్వాత మళ్ళీ తిరిగి మీ స్కిన్ అనేది బాగా డ్రై అయిపోతుంది. మీకు మోషన్ అనేది ఫ్రీ లేకపోవడం అంటే మలబద్ధకం కామన్‌గా జరుగుతుంది. దాహం అనేది మరీ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు మరీ తక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు మనకు హైపోథైరాయిడిజం అంటే టీఎస్‌హెచ్ హార్మోన్ ఎప్పుడైతే 5.5 కంటే ఎక్కువగా అవుతుందో, అలాంటప్పుడు ఇలాంటి లక్షణాలనేది మనకు సహజంగా కనపడుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్‌కి హైపోథైరాయిడిజం అనేది అంటాము. మన ఇండియాలో, భారతదేశంలో ఈ హైపోథైరాయిడిజం అనేది మహిళల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. జనరల్‌గా మహిళలనేది హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఫాస్ట్‌గా జరుగుతుంది. బికాజ్ బాగా సెన్సిటివ్ ఉంటారు. బాగా ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు. ప్లస్ ఎక్కువగా ఎక్స్‌ప్రెషన్ అనేది ఈ రోజు టైంలో జనరల్‌గా తక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా తొందరగా మీరు ఎవరితో డిస్కస్ చేసుకోవాలంటే కొంచెం అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. ఎలా డిస్కస్ చేయాలి? ఇలాంటి కండిషన్స్ ద్వారా ఈరోజు మన ఇండియాలో ఈ హైపోథైరాయిడ్ కండిషన్ అనేది బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాము. హైపోథైరాయిడిజం వస్తే అసలు మనం ట్రీట్మెంట్ మనకు వాడాల్సి ఉంటుంది. డెఫినిట్‌గా వాడాల్సి ఉంటుంది. బికాజ్ ఈ టీఎస్‌హెచ్ హార్మోన్ అనేది నార్మల్‌గా మన హెడ్ టు టో అంటే మన తల మీద ఉన్న జుట్టుకెళ్ళి మన పాదాల వరకు మన థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎఫెక్ట్ అనేది ఇస్తున్నది. నార్మల్‌గా మనకు హార్ట్ బీట్స్ ఎక్కువగా అవ్వడం, పాల్పిటేషన్స్ అంటే మనకు జనరల్‌గా సడెన్‌గా గుండె దడ ఎక్కువగా అయిపోవడం, సడెన్‌గా భయం అవ్వడం, ఎలాంటి ఒత్తిడి లేకున్నా కూడా ఒత్తిడి ఫీల్ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ అనేది నార్మల్‌గా మనకు హైపోథైరాయిడిజంలా కనపడుతూ ఉంటుంది. మరి ఇన్‌ఫర్టిలిటీలో కూడా హైపోథైరాయిడిజం అంటే పిల్లలేని సమస్యలో మహిళల్లో, మగవాళ్ళలో ఇద్దరిలో కూడా ఈ హైపోథైరాయిడిజం అనేది బాగా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. బికాజ్ థైరాయిడ్ హార్మోన్ అనేది
కంప్లీట్‌గా మన బాడీకి కంప్లీట్‌గా ఎఫెక్ట్ అనేది చేస్తూ ఉంటది. దీంతో విపరీతంగా దీంతో ఆపోజిట్‌లో ఎప్పుడైతే మీకు హైపర్ థైరాయిడిజం అనేది ఉంటుందో అలాంటప్పుడు టీఎస్‌హెచ్ హార్మోన్ అనేది 0.5 కంటే బాగా తగ్గిపోతుంది. అంటే ఎప్పుడైతే బాగా టీఎస్‌హెచ్ హార్మోన్ తగ్గుతుందో ఆ ప్రాబ్లమ్‌కి మనం హైపర్ థైరాయిడిజం అనేది అంటూ ఉంటాం. ఈ ప్రాబ్లమ్‌లో జనరల్‌గా మీకు ఎలాంటి కారణం లేకుండా మీరు సరిగ్గా ఫుడ్ తీసుకుంటున్నారు. అయినా గూడా మీకు బరువు తగ్గుతుంది. మీరు బాగా చిక్కిపోయారు, సన్నగయిపోయారు. అలాంటి వ్యక్తి అనేది జనరల్‌గా వాళ్ళకి హైపర్ థైరాయిడిజం ఉండొచ్చు అని అనుకుంటారు. రిపోర్ట్స్ ఎప్పుడైతే చెప్పిస్తారో అలాంటి కండిషన్‌లో మీకు టీఎస్‌హెచ్ అనేది బాగా 0 పాయింట్ చేంజ్‌లో వస్తుందంటే డెఫినిట్‌గా ఆ కండిషన్‌కి హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ కండిషన్‌లో హెయిర్ ఫాల్ అనేది చాలా సివియర్‌గా ఉంటుంది. మీరు బాగా సన్నగా పడిపోతూ ఉంటారు. మీకు హార్ట్ బీట్స్ బాగా ఫాస్ట్‌గా ఉంటుంది. మీరు చిన్న చిన్న విషయాలకి యాంగ్జైటీ ఫీల్ అవుతారు. మీకు బాగా చెమటలొచ్చేస్తాయి చేతుల్లో, కాళ్ళలో. మీ ఐస్ కంట్లో ఏదైతే ఉంటాయో బాగా మీకు బయటికొచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు జనరల్‌గా హైపర్ థైరాయిడిజం ఉన్నది అని కన్ఫర్మ్ చేస్తుంది. హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు తప్పకుండా మనం హోమియో మెడిసిన్స్ అనేది యూజ్ చేసినప్పుడు జనరల్‌గా మన టీఎస్‌హెచ్ హార్మోన్ అనేది నార్మల్ అవ్వడం అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్‌గా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ హైపోథైరాయిడిజం ఉన్నా, హైపర్ థైరాయిడిజం ఉన్నా రెండిట్లో కూడా మన హోమియోపతి, డాక్టర్ కేర్ హోమియోపతి ఎలా వర్క్ చేస్తుందంటే, మన హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఎప్పుడైతే మనం ఇస్తామో, అప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ లోపల నార్మల్‌గా ఫంక్షన్ అవ్వడానికి ఏదైతే మనకు కరెక్ట్‌గా బ్రెయిన్‌లో మెసేజెస్ అవసరం ఉంటుందో, అది జనరల్‌గా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ మన మెడిసిన్స్‌లో ఎలాంటి హార్మోన్ లేకుండా, స్టెరాయిడ్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ టైంలో హైపోథైరాయిడిజం అయినా సరే, హైపర్ థైరాయిడిజం అయినా సరే, మనం దీనికి శాశ్వతమైన పరిష్కారం అనేది అందుబాటులో ఉంటుంది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉన్నది, ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మీరు డెఫినిట్‌గా స్క్రోల్ అయ్యే నంబర్‌కి డాక్టర్ కేర్‌కి కన్సల్ట్ అవ్వండి. మీకు కరెక్ట్ అయిన సలహాలు, సూచన ద్వారా మీకు ఉన్న ప్రాబ్లమ్ అనేది శాశ్వతమైన పరిష్కారం అనేది ఉంటుంది. థాంక్ యూ.